హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు అయితే మీ అందరితో పాటు నా రొటీన్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నా. ఇక్కడైతే న్యాచురల్గా పక్షుల సౌండ్ అయితే వినేసేయండి. సో చూసారు కదా, ఎంత ప్లెజెంట్గా, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. సో మన ఇంటి దగ్గర ఏంటంటే ఇట్లా మార్నింగ్ లేవగానే ఇలాంటి వాతావరణం అయితే ఉంటుందన్నమాట ఇంటి పక్కన. అండ్ ఇలా మంచిగా మామిడి చెట్లు, జామ చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఫుల్గా మామిడికాయలు కాసాయి అండ్ జామకాయలు కూడా కాసాయి అనమాట. అదే మీకు అక్కడ చూపిస్తూ ఉన్నా, మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు. సో అలా మంచిగా ఇంకా వాతావరణాన్ని కాసేపు అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వేడి నీళ్ళు తాగడం కానీ, లేదా టీ కాఫీ ఏదైనా పెట్టుకొని తాగడం కానీ డైలీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. మెయిన్గా నేను మనుషులతో కంటే కూడా ఇలాంటి నేచర్తోనే ప్రశాంతంగా ఉంటాను. అందుకోసమని ఎక్కువగా పీస్ఫుల్గా ఉన్న దీన్నే కోరుకుంటానమాట నాకున్న స్ట్రెస్కి. అందుకోసమని చెప్పేసి నాకు చాలా ఇష్టం. అండ్ అలా ఇంటి పక్కన ఉంది కాబట్టి మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాను. సో అలా చల్లగాలి కూడా న్యాచురల్గా వస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు ఇంట్లో వేడికి ఫ్యాన్ గాలి ఎంత ఉన్నా కూడా అది కరెంట్కి సంబంధించిందే. బట్ న్యాచురల్గా వచ్చే గాలి, వాతావరణం అనేది చాలా బాగుంటుంది కదా. సో అలా మనం ఉన్న చోట అలా ఉంటుందన్నమాట. ఇంకా అలా కాసేపు నేచర్ని ఎంజాయ్ చేసేసి ఇంకా ఆ తర్వాత అయితే నా రొటీన్ స్టార్ట్ చేసేస్తాను. మార్నింగ్ అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్, తర్వాత ఇంట్లో పనులు ఇవే ఉంటాయి. బట్ ఇంకా అవన్నీ కూడా స్కిప్ చేస్తాను ఈరోజు, డైలీ ఎందుకులే అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా చిన్న అమ్మాయికి, అందుకోసం అని చెప్పేసి. అండ్ ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే నేను ఇక్కడ ఎగ్ రైస్, అలాగే బాయిల్ ఎగ్, ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది కదా వైరల్ అవుతున్న ఎగ్ రెసిపీ. సో వాటిని కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మా చిన్నమ్మాయి వీడియో చూసేసి ఇలా చేయమని చెప్పేసి వెళ్ళిందనమాట. ఇంకా చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే ఇంతకుముందు అంటే బాయిల్ ఎగ్ విత్ ఆమ్లెట్ తోటి ఒక రెసిపీ వచ్చింది, బాగా ట్రెండింగ్ అయ్యింది. అవన్నీ కూడా ట్రై చేసాము. ఇంకా ఇప్పుడు ఎగ్తో ఇంకొక కొత్త రకం అయితే వచ్చిందనమాట. సో అలా ట్రెండింగ్లో వస్తున్నవి చేస్తూ ఉంటే కొంచెం మన ఛానల్ కూడా రీచ్లోకి వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో చేస్తాను. బట్ టేస్ట్ బాగుంటేనే జెన్యున్గా చెప్తాను, లేదంటే లేదు. సో ట్రై చేసి చెప్తాను ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి. ఓకేనా, అందరూ ఏదో బాగుంది బాగుంది అనేకుండా ఒక నిజంగానే బాగుంది అంటే షేర్ చేస్తాను. ఓకేనా. ఇంకైతే ఇక్కడ ఎగ్ రైస్ కోసం అయితే ఫస్ట్ నేను ఎగ్స్ అయితే ఒక డజన్ తెచ్చాను. హాఫ్ డజన్ అదే చెప్పాను కదా ట్రెండింగ్లో ఉన్న రెసిపీ కోసం ఇంకొక హాఫ్ డజన్ ఎగ్ రైస్ కోసం అయితే తెచ్చేసాను. వెజిటేబుల్స్ ఏం తెప్పించుకోలేదు, ఓన్లీ టమోటోలు, ఆనియన్స్ తప్ప ఇంకేం లేవన్నమాట. ఆనియన్స్ కూడా ఒక రెండే ఉండే. సో ఇంకా అన్నీ కూడా ఈరోజు తెప్పించుకోవాలి. మేము కూడా ఇంకొక 2-3 డేసే, ఆ తర్వాత ఇంకా తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఏం నేను సరుకులు తెప్పించుకోలేదన్నమాట. ఒకేసారి టెంపుల్స్కి అంతా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అయితే అన్నీ తెచ్చుకుందాం, సర్దుకుందాము సరుకులు అనేది తెచ్చుకోనని చెప్పేసి ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా అల్లము ఇవన్నీ కూడా అయిపోయి ఉండే. సరే అని చెప్పేసి ఇంకా ఎగ్స్కి వెళ్ళినప్పుడే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. మామూలుగా నేను ఇంట్లోనే చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు బాగుంటుంది ఫ్రెష్గా. ఇట్లా షాప్లో తెచ్చేది ఏం బాగుండదు, ఏదో తీయగా ఒక రకంగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా తప్పదని చెప్పేసి తీసుకొచ్చాను. సో అలా ఇంకా ఎగ్ రైస్కి అయితే రైస్ కూడా ఆల్రెడీ ఉడికించేసి ఫ్యాన్ కింద పెట్టేసా చల్లార్చడానికి అయితే. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కలపాలన్నమాట ఎగ్ ఫ్రై చేసుకొని. ఇంకా ఇక్కడ బాయిల్ ఎగ్స్ అయితే ఉడికించేసుకున్నాను. చెప్పాను కదా వైరల్ రెసిపీ కోసం అని చెప్పేసి. ఎగ్ రైస్ సింపుల్గా ఎలా చేయొచ్చు లంచ్ బాక్స్కి ఇవ్వడానికి. ఇంకా రాబోయేటువంటి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా బ్యాక్ టు స్కూల్ అన్నట్టుగా పిల్లలకైతే లంచ్ డైలీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా. వెరైటీగా కావాలంటారు పిల్లలైతే. కాబట్టి ఇలా సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ వెజిటేబుల్స్తో అంటే ఏ పని లేకుండా కూడా నార్మల్గా సింపుల్గా ఎగ్ రైస్ ఎలా చేయొచ్చు అనేది నేను వీడియో అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఇందులో. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి. మీ జెన్యూన్ రివ్యూనే ఇవ్వండి నాకు, ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ మీకు నచ్చాలని లేదు. కాబట్టి ఒకవేళ నచ్చితే కనుక, అంటే ఆల్మోస్ట్ చాలామంది మన ఛానల్లో నా వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా నా వంటలు నచ్చేవాళ్ళే. ఎందుకంటే ఎప్పుడు కూడా అడుగుతుంటారు, ఒకరోజు మిస్ అయినా కూడా అక్క ఈరోజు ఎందుకు వంట వీడియో పెట్టలేదు, డైలీ కుకింగ్ వీడియోస్ పెట్టండి, మీరు చేసే సాంబార్లు, మీరు చేసే వంటలు మేము ఫాలో అవుతుంటాము, మేము ట్రై చేస్తుంటాం, చాలా బాగుంటాయి అనేసి అంటూ ఉంటారు. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి కూడా నేను చెప్తున్నా, ఒకవేళ మీరు ట్రై చేయండి. అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మరీ మన దొరకనివన్నీ కూడా తెచ్చి చేసేసే బదులు మనకి ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనే రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో జెన్యూన్గా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ కొత్తగా మన వైటీ ఫ్యామిలీలోకి జాయిన్ అయిన మీ అందరి సబ్స్క్రైబర్స్ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ కూడా ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. తొందరగా 100K రీచ్ అయిపోవాలని చెప్పేసి అయితే కోరుకోండి. కలలో కూడా నాకు అదే కనిపిస్తూ ఉందండి, ఎప్పుడెప్పుడు 100K అయిపోతుందా, ఎప్పుడెప్పుడు సిల్వర్ ప్లే బటన్ తీసుకుందామా అని ఇలానే ఉందన్నమాట. కష్టపడుతున్నాను కదా, 2 years అయిపోయి వచ్చేస్తుంది. సిల్వర్ ప్లే బటన్ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో మీకు కూడా తెలుసు. నా గురించి నేను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటే మీరు కూడా నాకు ఎప్పుడు చెప్తుంటారు, అక్క మేము కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాం అక్క అని చెప్పేసి.
సో ఎప్పుడెప్పుడా నాకు అలానే ఉందన్నమాట. ఎప్పుడు అవుతుందా అని తొందరగా మీరు అందరూ అనుకుంటే అయిపోతుంది. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఇక్కడ ఎగ్ రైస్ అయితే సింపుల్గా చెప్తానన్నాను కదా ప్రాసెస్. అయితే ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి ఆవాలు అలాగే చెక్క లవంగాలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసేసి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం అంత పసుపు కూడా వేసేసి బాగా వేగించుకోవాలి. టొమాటో బాగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, ఒకవేళ కారం మీకు పచ్చిమిర్చి తక్కువగా ఉంది అనుకుంటే కారము పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఎన్ని ఎగ్స్ కావాలో అంత క్వాంటిటీకి బట్టి, అంటే రైస్ బట్టి ఎగ్స్ కూడా వేసుకోవాలి. తక్కువ ఎగ్స్ వేసుకొని ఎక్కువ రైస్ వేసుకున్న అంత టేస్ట్ అనిపించదు. సో ఈక్వల్గా తీసుకోండి. నేను ఇక్కడ 1/2 డజన్ ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. ఒక 6-7 వేసాను అనమాట ఎగ్స్ అయితే. ఒక 3 మెంబర్స్కి సరిపడా రైస్ అయితే నేను ఇప్పుడు ఈ 7 ఎగ్స్తో కలుపుతున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇన్ని ఎగ్స్ అయితే వేసుకున్నా. సో మీరు క్వాంటిటీ బట్టి మీరైతే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేయండి. అలా వదిలేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది. అలా కాకుండా వేసిన వెంటనే బాగా కలిపేసాం అనుకోండి చిన్న చిన్నగా అయిపోతుంది, ఎగ్ కూడా కనిపించదు అనమాట. సో కాబట్టి అలా చేసుకోండి. అండ్ ఇంకా ఈ విధంగా అయితే మనకి ఎగ్ బుర్జీ టైప్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇలా ఎగ్ బుర్జీ టైప్లో రెడీ అయిపోయినప్పుడు ఇందులో మనం ఉప్పు కారం సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసేసుకొని, అండ్ ఆ తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. వేడి వేడి అన్నం వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే మెత్తబడిపోతుంది అనమాట అన్నము. అలా కాకుండా బాగా చల్లార్చేసి ఆ రైస్ వేసుకున్నాం అనుకోని పొడి పొల్లాడుతూ బాగుంటుంది తినడానికి కూడాను. హోటల్లో మనకి ఫ్రైడ్ రైస్ అట్లా ఇస్తూ ఉంటారు కదా, అలా ఉంటుంది. బట్ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే మసాలా ఎక్కువ వేస్తూ ఉంటారు, అవి తిన్నా మనకి స్టమక్ పెయిన్ రావడమో లేకపోతే అసిడిటీ రావడం ఇలా అవుతూ ఉంటుంది. అదే ఇలా ఇంట్లో న్యాచురల్గా చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటామన్నమాట. సో చూసారు కదా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే రెడీ అయిపోయినట్టే అనమాట. ఇంకా ఇదండి ఎగ్ రైస్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో పిల్లలకి పెట్టి వాళ్ళకి నచ్చిందా లేదా కామెంట్స్ షేర్ చేయండి. తక్కువ మసాలాతో మంచి హెల్తీగా ఎగ్ రైస్ అనమాట. అండ్ ఇంకా కావాలనుకుంటే ఇందులోకి మనము ఆనియన్ ఇవి ఉంటాయి కదా కాడలు, అవి వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. బట్ సింపుల్గా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను లంచ్ బాక్స్కి అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత 2 ఎగ్స్ కూడా ఇట్లా మసాలా మనం ప్రిపేర్ చేసాం కదా అదంతా కూడా పెట్టేసి ఇంకా పాపకైతే పెట్టిస్తున్నా. ఇంకా ఒక దాంట్లో ఎక్కువగా ఒక దాంట్లో తక్కువగా పెట్టాను. సో తనకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి. ఇంకైతే మిగతా పేస్ట్ అంతా కూడా అలానే ఉండే, ఆ పేస్ట్ అంతా కూడా నేను ఎగ్ రైస్ అయితే చేశాను కదా దాంట్లో కలుపుకొని తిన్నామండి. ఎంత టేస్టీగా ఉందంటే ఇలా సపరేట్గా కూడా మనం ఈ పేస్ట్ రెడీ చేసేసుకొని నేను చూపించిన ప్రాసెస్లో, సో ఇదైతే ఎగ్ రైస్లో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంది. ఏం లేదు, నేను షార్ట్ వీడియోలో పెడతాను ప్రాసెస్ ఏంటి ఈ పేస్ట్కి అని చెప్పేసి. చాలా బాగుంది నిజంగా, ఎంత బాగుందంటే ఎగ్ రైస్లో కలుపుకొని తింటుంటే ఇంకా తిందామని అనిపిస్తూ ఉన్నింది. అదే మసాలాని మనం వెజిటేబుల్ రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా ముందు రోజు మా అమ్మాయి డ్యాన్స్ క్లాస్ నుండి వచ్చేసి నాకు స్నాక్స్ ఏదైనా చేసి పెట్టుమా నాకు ఆకలిగా ఉందని చెప్పింది. రైస్ ఉంది అయినా కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట, ఇవే కావాలని చెప్పేసి. వెజ్ ఫింగర్స్ అంటే చీజీ ఫింగర్స్ ఉంటాయి కదా అవ్వనమాట. సో వాటిని అయితే ఇంకా వాళ్ళ నాన్నకి చెప్పి ఇంకా వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళి స్మార్ట్ ఉందన్నమాట పలంనేరులో, ఆ స్మార్ట్కి అయితే వెళ్ళేసి ఇంకా తీసుకొచ్చారు. ఇవి ఏంటంటే ఇరిగిపోయాయి అనమాట, పొడవుగా ఉండటం మొత్తం కూడా పొడి పొడి అయిపోయాయి. ఇంకా ఎట్లో గట్ల వేసేద్దాంలే పాపం ఆకలి అంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో వేరే సాసులు అన్నీ కూడా పెట్టుకొని ఉన్నారు కదా టమాటా కెచప్స్ అవన్నీ. సో ఇలాంటి ఒక ప్యాకెట్ తెచ్చేసుకోవడము ఇంకా ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా ఈవినింగ్ తినేయడం. ఇంకా అలా షర్బత్ తర్వాత ఈ వెజ్ చీజీ ఫింగర్స్ అయితే కోరిందనమాట కోరికలు. ఇంకా రెండు కూడా ఒకేసారి తెచ్చారు. అండ్ షర్బత్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి వీడియో కూడా పోస్ట్ చేసేసాను. అండ్ దాని తర్వాత ఇంకా ఈ చీజీ ఫింగర్స్ అనమాట, మధ్యలో చీజ్ ఉంది, చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగానే. మేము డీమార్ట్కి వెళ్ళి ఉన్నాం కదా అప్పుడు తీసుకొని ఉన్నాం అనమాట, ఆ టేస్ట్ భలే ఉండే. సరే ఇంకా ఇక్కడ కూడా స్మార్ట్లో ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చారనమాట. ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ ఏమో చేసి పెట్టాను, చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు, ఎందుకంటే మధ్యలో చీజ్ ఉంటుంది కదా భలే టేస్టీగా ఉంటుంది. అండ్ నాకు కూడా బాగా నచ్చాయన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే సూపర్ ఉన్నాయన్నమాట. బట్ ఇలాంటివి తెచ్చుకునేటప్పుడు డేట్ చూసుకోండి, ఎక్స్పైర్ డేట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో ఇలాంటి ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పైర్ డేట్ చూసి ఫ్రెష్గా ఉన్నాయి లేదా చూసుకొని అయితే తెచ్చుకున్నామంటే బెటర్ అనమాట, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. అండ్ ఇంకా ఒక ట్రిప్ వేసిచ్చాను, ఇంకా అప్పటికే ఆగలేకపోయింది, వేడివేడిగా తినింది, 4 కాల్చుకునింది.
ఇంకా నేను కూడా తనతో పాటు ఒక టేస్ట్ చేద్దాం, ఆ స్మెల్ భలే ఉండనమాట, చీజ్ స్మెల్ ఇవన్నీ కూడాను. ఇంకా చీజ్తో పాటు మిడిల్లో ఏం పెట్టారంటే మనకి పాప్కార్న్ అంటే మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టారనమాట. సో అవి పెట్టడం వల్ల కొంచెం వెజ్ ఫింగర్స్ అంటే కొంచెం వెజ్జీస్ అట్లా ఉంటాయి కదా, భలే ఉండిందనమాట టేస్ట్ అయితే. సో ఓకే, ఈవినింగ్ పూట అట్లా స్నాక్స్గా లైట్గానే తింటారు కాబట్టి ఇలాంటి ఒక ఒక ప్యాకెట్ తెచ్చేసి ఒక ఇద్దరు పిల్లలకి వేసి ఇచ్చేసామంటే మంచిగా తినేస్తారు. మళ్ళీ నైట్ మనం వంట చేసేదాకా ఆకలిని అనరు అనమాట. సో అలాగైతే ఇంకా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి, మరి అంత ఎక్కువ టైం అయితే తీసుకోవు. సో అలా ఇంకా ఫ్రై చేసేసాను. ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట ఆ రోజు ఈవినింగ్. ఆయనకి ఇలాంటివన్నీ కూడా పెద్దగా నచ్చవు, కానీ ఇవి టేస్ట్ బాగున్నాయని చెప్పేసి ఇంక మా వారు కూడా తిన్నారనమాట. ఇంకా రేపటి నుంచి అయితే నేను ఫుల్ బిజీ అయిపోతాను, ఇలాంటివన్నీ కూడా అస్సలు చేసే టైం ఉండదు నాకు. ఇంకా హౌస్ క్లీనింగ్ పనులు ఫుల్ ఉన్నాయన్నమాట. అంటే మేము తిరుమలకి వెళ్ళాలి అనుకుంటున్నాము, అయ్యవారి పిలుపు అయితే మాకు వచ్చేసింది, అందుకోసం అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ పనులన్నీ కూడా పెట్టుకోవాలి. అండ్ 2 years తర్వాత ఇంకా మొత్తానికి ఇప్పుడైతే పిలుపు వచ్చిందనమాట. సో చాలా గట్టిగా అనుకుంటూ ఉన్నా, ఏ ఆటంకాలు రాకుండా ఇంకా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని మా మొక్కు చెల్లించుకొని రావాలని చెప్పేసి. ఇంక ఇక్కడైతే చూడండి, మా అమ్మాయికి ఇష్టమైన స్నాక్స్ చేసి పెట్టాను కదా, ఫుల్ ఇంకా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేసుకుంటూ తింటుందన్నమాట. నిన్న తీసుకొచ్చారనమాట, అంటే వాటర్ మిలాను తర్వాత ఇవి తీసుకొచ్చారు. బట్ వాటర్ మిలాన్ షర్బత్ చేసి నేను ఇచ్చాను, ఇంకా వీటిని అడుగుతూనే ఉండి కానీ నాకు కొంచెం బ్యాక్ పెయిన్గా ఉండిందని చెప్పేసి నేను పడుకొని ఉండిపోయాను నిన్న. సో ఇంకా ఈ రోజు అయితే గోల పెట్టేసింది, అమ్మ చేసి నేనే చేసుకుంటాననింది. తను ఇంకా ఆయిల్ దగ్గర పెట్టామనుకోండి చేతులు ఏదైనా కాల్చుకుంటుంది, ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి ఇంక నేనే చేసి ఇచ్చానమాట. ఇంక ఇంట్లో సాస్ అంటే టొమాటో కెచప్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా సాసెస్సే పెట్టుకొని ఇంకా తినేసాము. నెక్స్ట్ అయితే ఇంకా మామిడి పళ్ళు తీసుకొచ్చారు మా వారు. ఇవి కొనుక్కొచ్చిన మామిడి పళ్ళు అయితే కాదండి, మా వారి మంచితనానికి అండ్ మా వారు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో రైటర్గా వర్క్ చేస్తారు కదా, అక్కడ రిజిస్ట్రేషన్స్ చేసినప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట. ఇలా వాళ్ళకు ఉన్నవి అట్లా వాళ్ళ చెట్లో పండిన మామిడి పళ్ళు అయితే ఇచ్చి పంపించారు. ఎంత బాగున్నాయంటే వీటిని ఎలా తినాలో కూడా చెప్పి పంపించారంట అన్నవాళ్ళు. నిజంగా భలే అనిపించింది నాకు. అరటిపండు ఎలాగైతే మనం తొక్క ఒలుచుకొని తింటామో అదేలాగా తినాలంట వీటిని. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఈ వీడియోస్ చూస్తారో చూడరో మనకు తెలియదు, బట్ మనం చెప్పాలి కదండి, ఇంత మంచిగా మనల్ని గుర్తుపెట్టుకొని ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా తీసుకెళ్ళు పిల్లలు తింటారు అన్నట్టుగా ఇచ్చి పంపించారంట. స్వయంగా ఇవి అంటే ఇంట్లో ఏదో కసు వేసో లేకపోతే మందులు వేసో మాగబెట్టినవి అయితే కాదు, న్యాచురల్గా చెట్లో మాగిన పళ్ళు అనమాట ఇవి. సో అట్లా ఇంత న్యాచురల్గా ఉన్నవి మనం తినాలన్నా కూడా ఇప్పుడు కొనుక్కొని తిన్నా కూడా అవి ఎలా ఉంటాయి మనకు తెలియదు. సో ఇలా చెట్లో కోసుకొచ్చిన పళ్ళు తింటుంటే ఆ కిక్కే వేరనమాట. అరటి పండు ఎలా వలుచుకొని తింటామో అలా తింటుంటే ఆస్వాదిస్తున్న మా వారు చూడండి నన్నే చూస్తూ ఉన్నారు. నాకెందుకో తెలియదు కానీ మామిడి పళ్ళలో అన్నీ నచ్చవు కానీ కొన్ని బాగా నచ్చుతాయి అనమాట. బట్ వాటి పేర్లు అయితే నాకు అసలు తెలియదు. ఇలా అరటిపండులాగా వలుచుకొని తింటుంటే ఆ స్వీట్నెస్కి ఎంత బాగుందంటే తీయగా ఉన్నాయన్నమాట. సో ఇంక ఇన్ని పళ్ళు మేమే పెట్టుకొని తినేస్తామా చెప్పండి, ఇంక అమ్మ వాళ్ళకి కూడా కొద్దిగా ఇచ్చి పంపిద్దామని చెప్పేసి. ఇంక అత్తయ్యకి అయితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి, మేమే మొన్న తీసుకొచ్చాం కదా అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి, వేరే వాళ్ళు ఇచ్చారని చెప్పేసి. కాబట్టి అత్తయ్యకి ఇలాంటి ప్రాబ్లం లేదనమాట, దండిగా దొరుకుతాయి. బట్ అమ్మ వాళ్ళకి కూడా దొరకవు అనమాట, అమ్మ వాళ్ళు కూడా కొనుక్కొని తినాల్సిందే. కాబట్టి ఇంకా ఇన్ని కాయలు మేమే తినేస్తామో చెప్పండి, అందుకోసమని చెప్పేసి ఒక 10 కాయలు అయితే మా వారి దగ్గర ఇచ్చి పంపించాను, అమ్మ వాళ్ళకి ఇచ్చేసి రమ్మని చెప్పి. ఇదిగోండి ఇన్ని అనమాట, చాలా చిన్నగా చేతిలో పట్టుకుంటే కూడా ముచ్చటగా సరిపోతాయి, మంచిగా తినేసి పడేసేయచ్చు అనమాట. అంత బాగున్నాయండి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే. ఈ కాయల పేరు మీకు తెలిస్తే కామెంట్స్ షేర్ చేయండి, ఈ మామిడి పళ్ళు పేర్లు అయితే నాకైతే తెలీదు. ఇదిగోండి ఇన్ని ఇచ్చి పంపించారనమాట. ఇవన్నీ బయట కొనుక్కోవాలంటే కూడా మనకి ఈజీగా ఒక 300 వరకు అన్నా అయిపోతుందేమో. ఇంతకు ముందు కూడా స్వీట్స్ అవి ఇచ్చి పంపించున్నారు అనేసి నేను వీడియోలో చెప్పాను కదా, ఆ అన్న వాళ్ళదే మళ్ళీ ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంటే అదే హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ మ్యాంగోస్ అయితే ఇంటికి ఇచ్చి పంపించారనమాట, వాళ్ళ తోటలో పండినవి. సో అదండి, ఇంకా మనకు తెలిసిన ఒక సబ్స్క్రైబర్ కూడా నాకు మామిడి పళ్ళు ఇచ్చి పంపిస్తానని చెప్పింది, బస్సులో పెడతానని చెప్పేసి. బట్ మనకి ఏంటంటే వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి బస్సు అవైలబిలిటీ సర్వీస్ లేదనమాట. సో దానివల్ల ఇంకా రిస్క్ ఎందుకని చెప్పేసి నేను వద్దని చెప్పేశాను. పాపం వాళ్ళు ఫ్రీగా ఇచ్చేదే, దానికి ఇంకా కొరియర్ ఛార్జెస్ అని అవ్వని ఇవని ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని చెప్పేసి. బస్సులో అయితే ఒకవేళ దగ్గర అయినా కూడా బస్సులో హ్యాపీగా వచ్చేస్తాయి, కొరియర్లు అవన్నీ అంటే అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా వద్దని చెప్పేశాను. మీ ప్రేమని మీ అభిమానాన్ని నా పైన మీకున్న ఇష్టాన్ని ఇవన్నీ కూడా మీరు ఇలానే లైఫ్ లాంగ్ చూపిస్తూ ఉండండి చాలు నాకు, ఇంకా మీ నుంచి నాకు వేరే ఏమీ కూడా నేను ఆశించట్లేదు. సో హ్యాపీగా నన్ను మీరు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని మీరు చూసి ఎంజాయ్ చేస్తూ నాన్ని చూసి మీరు ఎంతో కొంత నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ అక్క మీ లైఫ్ స్టైల్ ఇష్టం అక్క, మీరు వీడియో పెడితేనే మీ వీడియో చూస్తూ నేను ఇంట్లో పనులు చేసుకుంటాను, నాకు
నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అని మీరు కామెంట్స్ పెట్టినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కామెంట్స్ కంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయండి ఇన్బాక్స్లో అయితే. అక్క నిజంగా మిమ్మల్ని చూసి నేను వర్క్ స్టార్ట్ చేశాను, 10:30కి వీడియో రాగానే వీడియో చూస్తూ ఇంట్లో పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంత అభిమానం నా పైన మీరు చూపిస్తున్నందుకు, నా వీడియోస్ని మీరు ఇంత ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ పెట్టేశాను. అమ్మ అయితే మామిడి పళ్ళు తీసుకెళ్లారు కదా మా వారు, అవి ఇచ్చేసి వచ్చేటప్పుడు పప్పు చేసిందంట. ఆ పప్పు ఇచ్చి పంపించింది ఎక్కువగా ఉందని చెప్పేసి. నేను సాంబార్ ఏం చేయకుండా అదే పెట్టుకొని రైస్ పెట్టేసుకున్నాం వేడిగా కుక్కర్లో. ఇంకా ఆ తర్వాత వట్టి పప్పులు ఎలా తినేదని చెప్పేసి మా వారైతే వెళ్ళేసి చిన్నమ్మాయి లెగ్ పీసులు అడిగిందని చెప్పేసి లెగ్ పీసులు ఒక 2 తీసుకున్నారు పిల్లలకి. ఇంకా మాకు చికెన్ కబాబ్ తీసుకొని వచ్చారనమాట. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒక షాప్ ఉందన్నమాట మా వారికి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళది. సో అక్కడ టేస్ట్ బాగుంటుంది. ఇంకా అక్కడే చేపించుకొని వస్తారనమాట అప్పటికప్పుడు. సో అలా తీసుకొచ్చారు. ఇంకా మంచిగా కూర్చొని తింటున్నామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ అందరూ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.